నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు డేంజర్ బెల్స్. ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు సమస్య వెనుక మిలిటరీ కుట్ర. మరి లండన్ నుంచి ఎక్స్ వేదికగా కొడుకు కాసిం ఖాన్ ఆక్రందన. 85% చూపు పోయింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు సంచలన ఎంట్రీ. అధికార పీఠం మార్పు, జైలు గదుల మూసివేత, ఆపై చీకట్లో చిక్కుకున్న ఒక మాజీ ప్రధాని ప్రాణాలు. పాకిస్తాన్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ చదరంగం ఏ సినిమా థ్రిల్లర్లకు తీసిపోవడం లేదు. క్రికెట్ పిచ్పై ప్రపంచ కప్తో సత్తా చాటి దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన ఇమ్రాన్ ఖాన్ గత కొన్ని నెలలుగా రావల్పిండిలోని అత్యంత కఠినమైన ఐడియాల జైలు గోడల మధ్య బందీగా ఉన్నారు. అయితే ఇప్పుడు కథ ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది. యూకేలో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ చిన్న కుమారుడు కాసిం ఖాన్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన ఒకే ఒక పోస్ట్ పాకిస్తాన్ సైనిక వ్యవస్థ పునాదులను, అంతర్జాతీయ దౌత్య వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నా తండ్రి కుడి కంటి చూపు 85% పోయింది. ఆయన్ను జైల్లో నెమ్మదిగా తుదముట్టించే కుట్ర జరుగుతుంది అంటూ కాసిం చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు రేపుతున్నాయి. అసలు ఆడియాల జైలు చీకటి గోడల వెనుక ఏం జరుగుతుంది? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ నేతృత్వంలోని ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు హాట్ టాపిక్గా నేడు మారాయి. లండన్ నగరం, సమయం అర్ధరాత్రి కావస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక సుదీర్ఘమైన పోస్ట్ ప్రత్యక్షమైంది. ఆ పోస్ట్ చేసింది మరెవరో కాదు, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిన్న కుమారుడు 26 ఏళ్ల కాసిం ఖాన్. తన సోదరుడు సులేమాన్ ఖాన్తో కలిసి యూకేలో నివసిస్తున్న కాసిం తన తండ్రి జీవన్మరణ పోరాటంపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా అగ్గిరాజేశాయి. నా తండ్రి ఇమ్రాన్ ఖాన్ను రావల్పిండి జైల్లో తీవ్ర ఏకాంత బంధనంలో ఉంచారు. ఆయన కుడి కంటిలో రక్తం గడ్డగట్టింది. సకాలంలో వైద్యం అందించకపోవడం వల్ల ఆయన కుడి కంటి చూపు కేవలం 15% పడిపోయింది. అంటే ఏకంగా 85% చూపు కోల్పోయారు అంటూ కాసిం ఆవేదన వ్యక్తం చేశారు. గత మార్చి నుంచి తండ్రితో మాట్లాడేందుకు కూడా తమకు విజిటర్ వీసాలు నిరాకరిస్తున్నారని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కుట్రేనని ఆయన నేరుగానే ఆరోపిస్తున్నాడు. ఈ వార్త బయటకు రావడమే ఆలస్యం. పాకిస్తాన్ రాజకీయాల్లో పొలిటికల్ సునామీ ప్రారంభమైంది. ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పీటీఐ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు వీధుల్లోకి రావడం మొదలుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు రంగంలోకి దిగాల్సి వచ్చింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు వెంటనే ఒక ప్రత్యేక వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతేకాదు, జైలు నుంచి తన కుమారులతో ఫోన్లో మాట్లాడేందుకు ఇమ్రాన్ ఖాన్కు అనుమతి ఇచ్చింది. ఈ పరిణామంతో పాకిస్తాన్ సైనిక వర్గాలు ఒక్కసారిగా డిఫెన్స్లో పడ్డాయి. అయితే ఈ కథనంలో కాసిం ఖాన్ వ్యాఖ్యలు, వైరల్ వార్తలకు సంబంధించి కొన్ని వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. ఇమ్రాన్ ఖాన్ కుమారుడు కాసిం ఖాన్ ఆరోపించినట్లు ఆయన తండ్రి కంటి చూపు తీవ్రంగా దెబ్బతిన్న మాట నిజమే. సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ నివేదిక ప్రకారం ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటిలో కేవలం 15% చూపు మాత్రమే మిగిలి ఉందని కోర్టుకు తెలిపారు. అయితే ఈ పోస్ట్ నాటికి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న రోజులు సుమారు 920 రోజులు కాగా, కొన్ని సామాజిక సోషల్ మీడియా పోస్టుల్లో 1100 రోజులు దాటాయని ప్రచారం జరిగింది. అది నివేదికల గణాంకాల పరంగా కొంత వ్యత్యాసంతో కూడుకున్నది. అలాగే ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మరణించారంటూ గతంలో వచ్చిన కొన్ని పత్రాలు పూర్తిగా నకిలీవని నిరూపితమయ్యాయి. మరి ప్రస్తుతం ఆయన ప్రాణాలతోనే ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నది మాత్రం పక్కా వాస్తవం. ఈ గ్లోబల్ డ్రామా వెనుక ఉన్న అసలు జియో పాలిటిక్స్ కథే వేరు. పాకిస్తాన్లో ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ను దారిలోకి తెచ్చుకోవడం ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ నేతృత్వంలోని సైనిక కూటమికి సాధ్యపడలేదు. తోషాఖానా అవినీతి కేసులు, అల్ ఖదీర్ ట్రస్ట్ కేసుల పేరుతో ఆయనపై వరుస శిక్షలు వేస్తూ జైల్లోనే ఉంచారు. కానీ జైలు బయట ఆయన ప్రభ మాత్రం తగ్గిపోలేదు. అందుకే ఆయన్ను శారీరకంగా, మానసికంగా దెబ్బతీసేందుకు జైలు యాజమాన్యం వైద్య సహాయాన్ని ఆలస్యం చేస్తుందని ఇమ్రాన్ న్యాయవాదులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని కాసిం ఖాన్ కోరడం ఈ అంశాన్ని అంతర్జాతీయ దౌత్య వేదికపైకి తీసుకువెళ్ళింది. ఒకవైపు అమెరికా, బ్రిటన్ దేశాల్లోని పాకిస్తానీ డయాస్పోరా ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం నిరసనలు ఉధృతం చేస్తుంది. ఇంకోవైపు పాకిస్తాన్ లోపల ఆర్థిక సంక్షోభం, తీవ్రవాద ముప్పు పెరిగిపోతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్కు జైల్లో ఏ చిన్న అపాయం జరిగినా అది పాకిస్తాన్ను అంతర్యుద్ధం వైపు నెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తన తండ్రితో పుస్తకాలు, క్రికెట్, పాత జ్ఞాపకాల గురించి మాట్లాడాలని తపిస్తున్న ఒక కొడుకు ఆక్రందన ఇప్పుడు ఒక దేశ భవిష్యత్తును మార్చే పొలిటికల్ అస్త్రంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య బృందం ఆడియాలా జైలుకు వెళ్లి ఇమ్రాన్ ఖాన్కు కంటి పరీక్షలు నిర్వహించింది. చికిత్స అనంతరం కంటివాపు తగ్గిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ తమ సొంత డాక్టర్లను, కుటుంబ సభ్యులను అనుమతించకపోవడంపై పీటీఐ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. రాజకీయం కోసం ఒక నాయకుడి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న ఈ కక్షపూరిత క్రీడ చివరకు ఏ తీరానికి చేరుతుంది? ఇమ్రాన్ ఖాన్ను జైలు గోడల మధ్య బంధిస్తారా, లేక అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి విదేశీ వైద్యానికి అనుమతిస్తారా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అతిపెద్ద ప్రశ్న. ఇది ఇవాల్టి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.